జరాసంధుడి కృష్ణ భక్తి అన్నారు. అదే కృష్ణ భక్తి అంటే అందరి భక్తి ఒకలాగే ఉంటుంది కదా. భక్తులంతా కూడా నియమాలు పాటిస్తూ సేవలు చేస్తూ భజనలు చేస్తూ, భక్తి అనగానే నియమాలు పాటించాలా, తర్వాత భజనలు చేయాలా, తలకాయ సరిగ్గా ఉంచుకోవడానికి. ఇక్కడ తలకాయ పాడైపోతూ ఉంటుంది, రకరకాలుగా ఏదో గొడవలు వస్తాయి, మీరు కూడా రెచ్చిపోతారు. అది సంసారంలో ఎప్పుడు ఏదో ఒకటి రచ్చ, గొడవలు, తేడాలు వస్తూ ఉంటాయి. కానీ మనం భజన చేస్తూ ఉంటే మనం దేవుడు తెలివితేటలు ఇస్తాడు, ఎలా మంచి చెడు చూసుకుని ఎలా ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి భక్తులు అంటే మొట్టమొదటి భజన చేస్తాడు. ఇట్లా ఇందాక చూశారు కదా, రోజు భజన. ఏదో ఖాళీ పని లేనప్పుడు కాకుండా ఇది కూడా ఒక పని, దీన్ని కూడా తప్పనిసరిగా చేయాలి, లేకపోతే తలకాయ కూల్గా ఉండదు. భజన చేయాలి కృష్ణ భక్తులు. రెండోది, భజన చేస్తుంటే మన బుద్ధి సరిగ్గా ఉండాలి, లేకపోతే అదంతా లిప్ సర్వీస్ అంటారు. లిప్ సర్వీస్ అంటే కేవలం పెదాలతో హరే కృష్ణ హరే కృష్ణ పెదాలతో అంటారు, మనసు పెట్టి అంటారులే. అప్పుడు మీ మనసు బాగుపడదు. దేవుడికి తెలిసిపోతుంది వీడు నాటకం చేస్తున్నాడు జనాల్ని మభ్యపెట్టడానికి. జనాలు ఇప్పుడు మన నాయకులు చేస్తూ ఉంటారు. ఈ రాహుల్ గాంధీ, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తెలంగాణ, తర్వాత చంద్రబాబు నాయుడు, లేని భక్తి అంతా ఇప్పుడు వస్తుంది ఎలక్షన్లప్పుడు. అని మందిరాలకు వెళ్ళిపోయి హిందువులందరినీ మోసం చేయడానికి. మీరు నిజంగా హిందూ దేవుడు అంటే హిందువులకి తెలుసు, వాళ్ళకి తెలియదు. క్రిస్టియన్లకి, ముస్లింలకి వాళ్ళకి కొద్దిగా ఏదో దేవుడు అంటాడు, విషయాలన్నీ తెలియదు. యోగా తెలియదు వాళ్ళకి, హిందువులకి. కాబట్టి హిందువులు బైబిల్లో ఖురాన్లో చూసి నేర్చుకోవాల్సింది ఏం లేదు. అక్కడ అవును చంపాలని నేర్చుకోవాలా ఖురాన్ చదివి, లేదా మనం అన్ని తప్పుడు పనులు చేస్తూ ఆదివారం చర్చికి పోతే చాలంటే సరిపోతుందా? ఎవరిని మోసం చేయాలా? మన హిందువులు అట్లా మోసం చేయలేదు. నిజంగా ఉండే భక్తుడు అంటే రోజు చేస్తాడు, భక్తుడు అంటే వాడి బుద్ధి మార్చుకుంటాడు. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడే తెలియదు ఆయన మాంసం తినకూడదని, మరి ఎందుకు తింటున్నారు? మరి ఎందుకు వదిలిపెట్టాలా? భావన తీసేయాలని నా ఫోన్లో నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, మంచి చెడ్లని తెలుస్తూ ఉంటాయి. నా ఫోన్లో యూట్యూబ్ మధ్య అన్నీ అయ్యే వస్తాయి. నాకు మనసు అలా వదిలే పాయింట్ అది కాదు. దీన్ని లిప్ సర్వీస్ అంటారు. లిప్ సైడ్ కబుర్లు చెప్పడం అసలు పని. సరే స్వామి, ఏందా మాంసం తినాలా? మాంసం అంత రుచిగా ఉంటుందా? అంత కండలు వస్తాయా మాంసం తింటే? ఏమీ లేదు, మీకు పెడతాం. ఇది ఇక్కడన్నీ కూడా మాంసంతో సమానం. ఏంటిది? శనగపప్పు. కండలు వస్తాయి. శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, వేరుశనగపప్పు, సోయాబీన్స్. ఏ మాంసం దీనికి ముందు పనికిరాదు. మాంసానికి కూడా రుచి కావాలంటే దానిలో కూడా మసాలాలు వేయాలి. పచ్చి మాంసం ఎవడు తిండు, పశువులు తప్పితే. దానిలో కూడా దళాల మసాలాలు వేయాలి, అప్పుడు తింటారు, లేదా తినలేరు. అంటే ఇవన్నీ తింటే చాలు. అంటే మీరు మాంసం కృష్ణుడు అంటే నమ్మకం ఉంటే మాంసాహారం దాని జోలికి పోకూడదు. గుడ్లు, చేపలు, మాంసం. ఇంకా ఆలోచించేది ఏంది? మీరు వదిలిపెట్టేసాను చెప్పండి. ఇందాక కాదు, ఇప్పుడు మీరు మాంసం ఈ రోజు నుంచి వదిలిపారేస్తారా లేదా? అందరు తప్పలేదు. ఇందాక నవ్వారు అందరూ, ఇప్పుడు తప్పలేదు. ఈ రోజు నుంచి మీ జీవితం అంతా గుడ్లు, చేపలు మాత్రం తాకమాకండి. తినేవాడు తింటాడు, పెళ్ళాం తిన్నా కూడా చెబుతారు, వింటుంది. లేకపోతే నాకు మాత్రం పెట్టమాకండి. మీరు మాత్రం దాని దగ్గరికి రండి, అంతే కదా. కావాలంటే బజార్లో తెచ్చుకుని తినమని చెప్పండి, ఇంట్లో ఉండమాకండి. ఎనివే
మగవాళ్ళకి పట్టుదల ఉంటే ఆడవాళ్ళు తోక ముడుచుకుని వెనకాల వస్తారు. మగవాళ్ళకి పట్టుదల లేకపోతే ఆడిస్తూ ఉంటారు. అంతే తెలుసు, ఈయనకే మైండ్ మీద కంట్రోల్ లేదు, అట్ట చేసి ఇట్ట చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా మిమ్మల్ని తిప్పుతారు. కాబట్టి మనకి పట్టుదల లేదు. అందుకు భజన చేస్తే, మంత్రం చేస్తే మనోబలం పెరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు అందరు తప్పట్లు కొట్టేశారు. గురువు గారి ముందు, దేవుడి ముందు మీరు శపథం చేశారు, ఇంక నుంచి గుడ్లు చేపలు ఇంక ఈ జీవితంలో ఎప్పుడు కూడా తాకనని చెప్పి. మీరేం చేస్తారో చూసుకోండి, ఇంకేం చేస్తారో చూసుకోండి. ఇంక నుంచి టెంప్ట్ కాకూడదు. దగ్గరకు వచ్చి తీయడం, కుళ్ళు కాలంలో మారేయడం. అది 1000 రూపాయలు పెట్టుకున్నావు, ఈ రోజుకి లాగిచ్చేద్దాం. కోడి మాంసం 1000 రూపాయలు పెట్టి వండేస్తుంది, కానీ ఈ రోజుకి తిందాం. దీన్ని వీక్నెస్ అంటారు. 1000 రూపాయలు పోతే కనీసం మీకు మనసు కుళ్ళిపోవటం లేదు కదా, మనసు చెడిపోవట్లేదు. 1000 రూపాయలు పోతే పోయింది, మనసు బాగా ఆరోగ్యంగా ఉంటుంది కదా. ఏమంటారు, టెంప్టేషన్ లేకుండా బతకడం. ఒకసారి జగన్నాథుడి ముందు నిర్ణయం తీసుకున్న తర్వాత బస్ ఇంకా ఎవడు నువ్వు నా ఫ్రెండ్ అయితే నువ్వు చికెన్ తినాలంటాడు. కానీ అది నువ్వు చూసుకో, నా ఫ్రెండ్గా ఉండాలి లేదు, కానీ నిన్ను ఫ్రెండ్గా ఉంచుకోవడానికి మాత్రం నేను చికెన్ తినదలుచుకోలేదు. నువ్వు చికెన్ తింటున్నా, నేను చికెన్ తినకుండా ఉంటే ఇతను ఫ్రెండ్స్గా ఉండాలంటే ఉన్నావు. నన్ను బలవంతం చేశావంటే ఇంక నువ్వే ఆలోచించుకో. వాడిని మీరు తినేస్తున్నారు, మీరు తిన్నంటే వాడు కూడా గమని ఉండాలి కదా. కానీ వాడికి ఈర్ష్య, మరి వీడు బాగుపడిపోతున్నాడు. ఆయనకంత సంస్కారం లేదు, అంత దమ్ములు లేవు, పట్టుదల లేదు. కానీ మీరు బాగుపడితే చూడలేడు. అని మిమ్మల్ని అట చేసి ఇట చేసి ఎగతాళి చేసి అట మాట్లాడి ఇట మాట్లాడి మిమ్మల్ని. కానీ మీరు హరే కృష్ణ పట్టుదలతో ఉన్నారంటే అందరూ తోక ముడుచుకొని పోతారు. అర్థమైందా? కాబట్టి మీరు ఈరోజు తెలుసుకున్నారు, లేకపోతే అందరు నవ్వుతారు వెనక నుంచి కృష్ణ భక్తులు అంటే అసలు భక్తి అంటే నీకు తెలుసా అని. అదే కొద్దిసేపు టైం ఉంది, శ్లోకం చదువుతాం. సర్వత్రాత్మస్వరానీక్ష్యం ఆత్మేశ్వరానీక్ష్యం కైవల్యమనికేతతాం వియుక్తచీర వసనం సంతోషం ఏన కేనచిత్ సర్వత్రాత్మేశ్వరాన్వేక్షాం కైవల్యమనికేతతాం వియుక్తచీర వసనం సంతోషం ఏన కేనచిత్. అనువాదం, తాత్పర్యం నిన్న కొంతవరకు చదివాం. మీకోసం ఉన్నట్టు కరెక్ట్గా అదే వచ్చింది ఇక్కడ మళ్ళీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అనుచో శ్రద్ధతో కృష్ణ నామాశ్రయాన్ని పొందినచో దైనందిన కార్యపరిధిలో అంటే మీరు ఇంట్లో పెళ్ళాం బిడ్డలతో ఉంటే తప్పేం లేదు, ఉండవలసి వస్తుంది అంతే కదా. పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకెక్కడికి పోతారు. కాబట్టి దాని అంటే దైనందిన కార్యం, అట్లే సంపాదన కావాలా, అటు పనులు చేయాలా. మాలాగా మీరు అన్ని ఇల్లు వాకిలు వదిలిపెట్టి పనులు వదిలిపెట్టి కూర్చుని భగవంతుడు అట్లా అంటారు. ఇక్కడ దైనందిన కార్య పరిధిలోనే
అంటే పెళ్ళాం బిడ్డలతో ఉంటూ ఈ పనులు చేసుకుంటూ ఎవరైతే ఈ మహామంత్రాన్ని కృష్ణనామాన్ని ఆశ్రయిస్తాడో ఆధ్యాత్మిక పూర్ణతను తప్పక పొందగలడు. అంటే గుడ్డల రంగు మార్చుకున్నావా, ఇల్లు వాకులు వదిలిపెట్టావా, సంబంధం ఎలా. ఎవరు రోజు నిష్టగా నామాన్ని టైం పెట్టుకుని ఇంట్లోనే ఇక్కడికి రాగలిగితే వస్తారు, ఎక్కడ దూరంగా ఉంటారు రాలేరు, కానీ విన్నారు ఎక్కడుంటే అక్కడ. నేను వచ్చిపోవడానికి 2 గంటలు పడుతుంది, మీకు వేరే పనికి పోవాలా, ఇంట్లోనే పని చేసేసుకుని పనికి పోవచ్చు, జపం చేసుకుని. ఆ విధంగా ఎక్కడ ఉన్నా కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం నిత్యము జపించినట్లయితే అక్రమ సంబంధాలు, మాంసభక్షణ, మత్తు పదార్థములు, ఈ సిగరెట్లు, సారాయిలు, ఎవరైనా ఈ బలహీనత నుంచి బయటికి రావాలంటే అక్రమ సంబంధాలు అంటే సినిమాలు చూడడం ఇవన్నీ అంతే కదా. మంచి మనిషి ఇతర ఆడవాళ్ళు అని నగ్నంగా చూడడం ఇటు, ఎందుకంటే జైల్లోకి పోవాల్సి వస్తుంది, అదే పోలీస్ స్టేషన్కి పోవాల్సి వస్తుంది, కోర్టులోకి పోవాల్సి వస్తుంది. ఒప్పుకోరు కదా. మీ బతికేందు మీ పెళ్ళంతో బస్. అంటే మనం రోజు భజన చేయనట్లయితే మన మనసు మెల్లిగా అదుపు తప్పుతుంది. అంటే 2 రోజులు తట్టుకుంటారు, 3 రోజులు తట్టుకుంటారు, 4వ రోజు పిచ్చి డైలాగులు, మెల్లిగా పిచ్చి వ్యవహారం, ఆ తర్వాత జనాలంతా పోగొడతారు. అంటే రోజు జపం చేస్తూ ఉంటే భగవంతుడు మన యొక్క మనం ఏం కావాలని ఆయన తెలుస్తూనే ఉంటుంది, ఆయనకి తెలియకుండా ఉంటుంది. మీరు జపం చేస్తూ నాకు తప్పుడు ఆలోచనలు రాకూడదు, నేను తప్పుగా బతకూడదు, కాబట్టి దేవుడు నాకు సహాయం చేయాలి. జపం చేస్తుంటే దేవుడు సహాయం చేస్తాడు. రోజు చేస్తుంటే ఏ రోజుకి ఆ రోజు చేస్తుంటే అంతే కదా. మీరు వారంలో ఒకసారి స్నానం చేస్తారా, రోజు చేస్తారా? లేకపోతే కంపు కొడుతుంది. వారంలో ఒకసారి చేస్తే అంత కంపు. అంటే అదే రకంగా మనస్సుని రోజు సరిగ్గా ఉంచుకోవాలంటే ఏ రోజుకి ఆ రోజు. శరీరానికి స్నానం ఏ విధంగా చేస్తారో ఆ రకం మనస్సుని నిర్మలంగా ఉంచుకోవడానికి రోజు జపం చేయాలి. ఏదో ఇస్కాన్ మందిరానికి వచ్చి హరే రామ హరే కృష్ణ ఆ తర్వాత అంతా వదిలిపారాయడం అవన్నీ పని చేయదు అట్లా. కాబట్టి అక్రమ సంబంధాలు, మాంసభక్షణ, మత్తు పదార్థముల సేవన, జూదం అంటే మోసం చేసి సంపాదించడం. ఈ క్లబ్బులకు పోయి గుర్ర పందాల మీద పెట్టి స్టాక్ మార్కెట్కి వెళ్ళి అరగ చేస్తే ఉన్న డబ్బు కూడా వెళ్ళిపోవచ్చు, మామూలుగానే పోతూ ఉంటుంది. లాటరీ టికెట్లు కొని 5 లక్షల మంది లాటరీ టికెట్లు కొంటారు, వచ్చేది 3గురికి వస్తుంది, మిగతా వాళ్ళంతా నెత్తిన గొడ్డేసుకుని పోవాలి అంతే కదా. కాబట్టి ఎవడో 3గురికి వస్తుందని చెప్పి వీళ్ళంతా డబ్బులు కడతామంటే దాన్ని దురాశ అంటారు. దురాశ అంటే వాడు పని చేయకుండా డబ్బు సంపాదించాలని చూస్తాడు. కాబట్టి మీరు లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు అప్పుడప్పుడు, లాటరీ టికెట్లు కొంటూ ఉంటారు అప్పుడప్పుడు. దాన్ని నమ్ముకోమని తెలుసు, ఇదంతా ఏ పనులు కాదు. 100 లక్షల మందిని దోచుకోవడం వాడు 2-3గురికి అంత పంచి పెడతాడు, వాడు మిగతా జేబులే సంపాదించుకోకుండా వాడు మీకు పంచి పెడతాడా ఏంది? ఎవడైనా లాటరీ నడిపేవాడు వాడు సంపాదించుకోకుండా మిగతాది జేబులు వేసుకొని పోతూ ఉంటాడు. అంటే మన అందరికీ టోపీ వేస్తాడు. సో కాబట్టి ఈ 4 మనుషులకు ఉండే బలహీనతలు, మనుషులకి మదిరాపానము, తర్వాత మాంసభక్షణము, మగువలతో తిరగడం, మదిర, మగువ, మాంసము, తర్వాత గ్యాంబులింగ్. గ్యాంబులింగ్ అంటే ఎవడు ఈ రోజులు అంతా షాపులు ఎక్కువ అవుతున్నాయి. ఎవడు కూడా పొలం పనులు చేసి కార్పెంటర్ పనులు చేసి ఇట్లా ఎవడు అందరు మేము చూస్తున్నాం. మీరు కార్పెంటర్ అనుకోండి, మీ అబ్బాయి కార్పెంటర్గా అవడు, అట్లాగే మీరు మీ అబ్బాయి బేల్దారు అనుకోండి, మీ అబ్బాయి 2 చదువుకోరా ఎంత కష్టమే పడతాను, ఈ పనులన్నీ ఎవడు చేస్తాడు కదా. అంటే జనాలంతా సోమరిపోతుంది. వాడు షాప్ పెట్టుకుంటాడు, కత్తెర
అయితే అక్కడి నుంచి 20 రూపాయలకు అంటాడు, 50 రూపాయలకి అమ్మాలా. అంత మోసమే కదా. ఇట్లా షాపులు పెరిగిపోతూ ఉంటే మోసాలు పెరిగిపోతుంటే షాపులు నా షాపుకి రావాలా, కల్తీ సామాను దానిలో కలిపేసి ఆ రేట్ అని అంత మోసమే. కాబట్టి నిజంగా నిజాయితీ ఉన్న మనిషి ఇక కష్టపడి పనిచేసి, అది ఉద్యోగం కావచ్చు లేదా శరీర పరిశ్రమ కావచ్చు, పని చేసుకుని అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది. అంత కష్టపడి పని చేస్తే మీరు ఆ డబ్బులు సారాయిలకి సిగరెట్లకి ఖర్చు పెట్టి తెలుసుకోరు. ఇంత కష్టపడి సంపాదిస్తే దాని అట్లా చెడగొట్టుకుంటే ఆరోగ్యం, డబ్బులు అట్లా చీప్గా ఖర్చు పెడితే నష్టపోయి దరిద్రం పడుతుంది మళ్ళీ. కాబట్టి కృష్ణనామాన్ని పట్టుకుంటే మానవ జీవితాన్ని మెల్లిగా దారిలోకి తీసుకురావచ్చు. పాయింట్ ఇది. ఆధునిక కాలంలో దురదృష్టవశాత్తు మనుషులు ఈ అన్ని నియమాలని కూడా ఉల్లంఘిస్తున్నారు. ఆ విధంగా ఉపేక్షించినచో మనసు అదుపులో లేక కామ క్రోధ తరంగాల్చే అతడు పీడితులు. ఎవరైతే పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి భగవన్నామాన్ని రోజు జపం చేయరో వాళ్ళు ఆ మనసులో వచ్చే ఆలోచనల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు కామం అంటే ఇంకా సంపాదించాలి. పని చేస్తారు, ఎంత వస్తే దానిలో సంతోషంగా ఉండాలి. మీరు ఇంకా కావాలంటే మోసాలు చేయాలి, అబద్ధాలు చెప్పాలి. లేకపోతే భక్తి కూడా వదిలిపెట్టేసి ఓవర్ టైం అంటారు. ఓవర్ టైం అంటే 8 గంటలు పని చేస్తే నీకు 1000 రూపాయలు ఇస్తానంటే, సార్ నాకు ఇంకా డబ్బులు కావాలా, నేను 16 గంటలు పని చేస్తా. 16 గంటలు పని చేసేవాడు ఏమైనా జపం చేసుకోగలడా, భజన చేయగలడు, పోగా నిద్రపోతాడు. 16 గంటలు పని చేస్తే నేను ఏమైనా ఓపిక ఉంటుందా అండి, రాగానే అటు పడిపోతాడు మంచం మీద. అందుకు బ్యాలెన్స్. అతిగాను పని చేయకూడదు, అసలు పని లేకుండా భజన చేస్తుంటే అడుక్కు తినాలి. మాలాగా రోజంతా భజన చేస్తుంటే అంతే కదా, మేమంతా రోజంతా భజన చేస్తూ ఉంటాం, జనాలు డొనేషన్ ఇచ్చిపోతూ ఉంటారు. కానీ భజన కూడా చేయకుండా తిని కూర్చుంటాం, నాటకం చేస్తుంటే ఇంకా అది కూడా ఆగిపోతుంది. కనీసం భజనకు వచ్చినప్పుడు నిజంగానే భజన చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఎవరెవరికి బుద్ధి పుట్టిస్తాడు. లేకపోతే మనం భజన చేయకుండా కాషాయ గుడ్లు వేసుకుని జనాల దగ్గర అటు ఇటు తీసుకుంటా ఉంటే బయటికి పాపం జనాలకి ఏం తెలుసు, కానీ లోపల మనం భజన చేయలేక మనసు సరిగ్గా ఉండదు. ఒకరోజు ఆడదాంతో పారిపోవడం, డబ్బులు ఎత్తేసుకుని పారిపోవడం తెలుస్తుంది. మనం ఇట్లా బతకలేము, మనకి చేత కాదు ఇట్లా బతకడం. వాడు ఏదో తప్పుడు పని చేసి పారిపోతాడు. అంటే పాయింట్ ఏంది, మీరు భజన చేయకుండా ఎక్కువ కాలం జనాల్ని మీరు మోసం చేయలేరు, పట్టేసుకుంటారు. అది ఇక్కడ చూస్తుంది. మీరు భజన చేయడాన్ని ఉపేక్షించనొచ్చు, నిర్లక్ష్యం చేస్తే భజన చేయడాన్ని కామక్రోధ తరంగాల్చే, కామము అంటే డబ్బు పిచ్చి, రకరకాల పదవులు పిచ్చి, అంతే కదా. ఆయన టీ అమ్ముకుని ప్రధానమంత్రి అయిపోతే అందరూ అయిపోతారు. ఆయన్ని ఏదో యోగ్యత ఉంటుంది, లేకపోతే ఆయన ఆ స్థితికి అందగలి. మీరు ఏ పార్టీ మనుషులు, మీరు ఎవరు కొట్టేస్తున్నారు? బస్ కదా, ఇది ఆలోచిస్తున్నారు. కరెక్ట్, అంతే కదా. ఎంత రాజకీయాల కోసం, పదవుల కోసం ఈ ముస్లింలంతా నెత్తికెక్కించుకొని తర్వాత వాళ్ళు హిందువులు గొంతుకు వస్తుంటే మనం ఏం చేయలేక ఓట్ బ్యాంక్ వాళ్ళని ఎత్తుకెక్కించుకున్న తర్వాత ఇంక దిగుతారే. మేము ఆయనకి ఓటేసి గెలిపించింది, అటు మా మీద కేసులు పెట్టమాకంటాడు. పెట్టామంటే మేము అంత గల్బా చేసి మళ్ళీ నేను పడగొడతామంటే తిన్నగా బీజేపీ. బస్ ఎవరికైతే రాష్ట్రభక్తి, ఎవరికైతే ధర్మ ప్రేమ, వాడు గెలుస్తాడు గెలవడం అది మన పని కాదు. మన వంతు మన ఓటు హక్కుని సదుపయోగం చేసుకోవాలి. అది నా ఒక్క ఓటు అనుకుంటే ఒక ఓటు కదా లెక్క పెట్టేది.
కాబట్టి ఒక ఓటు 2 ఓట్లు కాదు, మన పని అంతే కదా. ఓట్లు అంటే ఏంది, మీరు ఒకళ్ళు అనుకుంటారు, అటు 100 మంది హిందువులు నేను ఒక్కడిని అనుకుంటే మధ్యలో ఆ తురకాడు ఎవడు గెలుస్తాడు, అక్కడే వస్తాడు, వచ్చాడు మీ పెత్తనం చేస్తాడు, మా దయ ప్రభుత్వం అంటాడు. అప్పుడేం చేస్తారు, పోలీసులు వాళ్ళు చెప్పినట్టు వినాలా, చట్టాలు వాళ్ళు మార్చేస్తారు అన్నాడు కదా రాహుల్ గాంధీ అంటున్నాడు, మమ్మల్ని ఎన్నుకున్నా అంటే 370 ఎత్తేస్తాం, కాశ్మీర్లో 370 ఎత్తేస్తాయంట, ఆ లోపల పెట్టిన వీళ్ళందరినీ బయటకు వదిలిపెట్టేస్తాం, ముస్లింలందరినీ ఓట్లు క్యాచ్ చేయడానికి. ఒప్పుకుంటారా వాళ్ళు, హిందువులంతా తిరగబడతారు. ఏ పని లేదు అంటే ఓటు బ్యాంక్ కోసం నీచమైన రాజకీయాలు చేయడం. అంటే ఇక్కడ చెబుతుంది, ఎవరైతే భజన చేయరో అటువంటి వాళ్ళు కామ క్రోధ తరంగాల్చే వాళ్ళు తప్పించుకోలేరు, పీడితులు. అతని ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా నాశనం అయ్యి అతడు మాయామయ కార్యాల్లో, అంటే తెలుసు చనిపోతామని చెప్పి, తెలుసు మళ్ళీ జన్మెత్తాలని, తెలుసు మనం చేస్తున్న పాడు పనులకి అనుభవించాలని చెప్పి, అంటే ఎవరికి తెలియదు. ఎట్ట పనులు చేస్తే అట్లా, మంచి పనులు చేస్తే జనాలు గౌరవిస్తారు, చెడు పనులు చేస్తే మనం నేరస్తులు అవుతాం. రెండోది, ఈ సంసారంలో మంచి పనులు చేసిన వాళ్ళకి వ్యక్తులు అనుకూలంగా ఉంటారు, చెడు పనులు చేసే వాళ్ళు అందరూ వదిలిపెట్టేస్తారు, అంతే కదా, వదిలిపెడతారు. కాబట్టి మనుషులు మంచితనం వైపుకుపోయినంత వరకే అంతా కూడా మెల్లిగా సరి అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ భజన చేయనట్లయితే మనిషి తెలుసు కూడా చనిపోతామని తెలుసు, డబ్బులతో సుఖాన్ని కొనుక్కోలేమని తెలుసు, ఆయన కూడా డబ్బు పిచ్చిలో పడి బతుకుతూ ఉంటాడు. అందుకే కృష్ణుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో 39వ శ్లోకంలో ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరినా, ఎవరైతే భజన చేయరో వాళ్ళ యొక్క రజోగుణం అనేది వాళ్ళని ప్యాషన్ అది కప్పివేస్తుంది. ఆ రకంగా అతను మానవ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటాడు. తెలుసు మీకు, ఆయన కూడా మీరు మనసుని స్వాధీనంలో తెచ్చుకోలేరు. ఈ విధంగా జ్ఞానవంతుడైన జీవుడు శుద్ధ చైతన్యం ఎప్పుడు తృప్తి పొందనటువంటి అగ్ని వలె దహించినటువంటి కామమనిడి నిత్య శత్రువుచే ఆవరింపబడు. కనుక తప్ప మనిషి మనసు చెప్పినట్టు వినకుండా అతడు శాస్త్రాల్లో చెప్పిన విధంగా కర్మల్లో తప్పక నెలకొని ఉండవలను. కామ క్రోధ లోభ తరంగాలకు అధీనుడు కాకుండా అతడు తిన్నగా ఉండవలను. ఆధ్యాత్మికవాది క్షమాశీలుడు. మామూలుగా మన తప్పులు మనం కప్పిపుచ్చుకుంటాం, లైట్గా తీసుకుంటాం. ఇంకోటి ఎవడంతా తప్పు చేస్తే ఓ అని రచ్చ చేస్తాం, అంతే కదా. మనం చేసిన తప్పులకి మనం తర్వాత ఒప్పుకోకుండా సాకులు చెప్పి ఇక్కడ అది అన్నాడు. ఆధ్యాత్మికవాది క్షమాశీలుడై ఉండవాలనని తితిక్ష అనే శబ్దం సూచించున్నది. కాబట్టి ఆధ్యాత్మికవాది అంటే ఎవరైతే తపస్సు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు ఎంత కష్టమైన, రోజు తెల్లారుదామని లేవాలా, రోజు ఎన్ని గంటలు జపం చేయాలా, ఇష్టం వచ్చినట్టు తినడానికి లేదు, ప్రసాదం తినాలా. హోటల్లో తింటూ ఉంటారా? డాబాలు హోటల్లో తింటూ ఉంటారా? డాబాలు రోడ్డు పక్కన ఇంట్లో తింటారా? అప్పుడు వాళ్ళు గలీజ్ మనుషులు అయితే వాడు చేతి కొడుతున్నాడంటే మీ తలకాయ కూడా. మీరు మంచి వ్యక్తే, కానీ వండేవాడు సారాయి తాగుతాడు, వండేవాడు తప్పుడు పనులు చేస్తాడు, కానీ వాడి పని వంట పని. కాబట్టి వాడు వంట పని చేసి బతుకుతూ ఉంటాడు. మీరు తెలియకుండా పోయి తినొస్తాడు. ఎందుకు నా తలకాయ శాంతి పోలే, ఎందుకంటే తప్పుడు తింటే మీ మనసు శాంతిని కోల్పోతుంది. అంటే నిజంగా చక్కగా బతకాలంటే ఒక పద్ధతిలో ఉండాలి, లేకపోతే ఈ మైండ్ స్వాధీనంలో ఉండదు. ఇక్కడ అది చెబుతున్నాడు. ఆధ్యాత్మిక కాబట్టి భక్తులకు తెలుసు మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అది ఒక రోజులో అయ్యే పని కాదు,
ఒక వారంలో అయ్యే పని కాదు. లేదా ఒక సంవత్సరం చేస్తే అది ఇంకా అయిపోయింది. ఇంకా మీరు ఒక సంవత్సరం భజన చేస్తారనుకోండి, మనసు బాగానే ఉంది. వాళ్ళు వదిలిపెట్టారంటే వాళ్ళ తప్పుడు ఆలోచనలు మళ్ళీ రావడం ప్రారంభిస్తాయి. అంటే బతుకున్న వాళ్ళు భజన చేయాల్సి ఉంటుంది. వదిలిపెట్టారంటే మళ్ళీ అంటే మనసు ఖాళీగా ఉందంటే మళ్ళీ పాడు ఆలోచనలన్నీ మళ్ళీ రావడం ప్రారంభిస్తాయి. అటు మనిషి పని చేసుకుంటూ ఉండాలా, లేదా భజన చేయడం, ఇట్లాంటి పుస్తకాలు చదువుకోవడం. అప్పుడు అంటే ఎప్పుడు వదిలిపెట్టడానికి లేదు. కాబట్టి భక్తుడికి తెలుసు, ఆధ్యాత్మికవాదికి అతను క్షమాశీలుడే అంటారు. అంత సులభం కాదు. ఎవరిని తప్పు చేస్తే అంత సీరియస్గా తీసుకోకుండా క్షమించి ఆల్రెడీ ఇంక నుంచి జాగ్రత్తగా ఉండవు అట్లా, అంతే కదా. ఎందుకంటే అంత సులభమైన పని కాదు. క్షమాశీలుడే ఉండవు. భౌతిక జగత్తు ఇబ్బందికర పరిస్థితులతోనూ మనల్ని కోపాన్ని కలిగించే పరిస్థితులతో నిండి ఉండరు. అంతే కదా. ఎవడో వాడు చేస్తుంటే మనకు నచ్చదు, ఇది మనం ఇరిటేట్ అవుతూ ఉంటాం. అట్లాగే ఇబ్బందులు ప్రతి ఒక్కడు వాళ్ళ స్వార్థం కోసం. మనతో అందరూ తీయగా మాట్లాడతారు, అందరూ మన దగ్గర ఎత్తేసేవాళ్ళు. మీరు కూడా మోసపోయి ఉంటారు కదా. మీ ఫ్రెండ్స్ అంతా వచ్చి అది ఇది అని మాట్లాడి తీసుకుంటాడు. ఇచ్చేప్పుడు ఎత్తేపటికి కనిపించకుండా పోతాడు. ఈ రోజులో ఇది మామూలు. ఎక్కడైనా డబ్బులు చేయి దాటాయంటే దాదాపు మీకు వెనక్కి రావనే చెప్పుకోవచ్చు. రోజులు అట్లున్నాయి. అంత సత్య హరిశ్చంద్రులు ఎవరు ఇక్కడ లేరు. తీసుకునేదాకా మాట్లాడతారు, ఆ తర్వాత మాట తప్పుతాడు. కొంతమంది మాట నిలబెట్టుకోవాలంటుంది, కానీ వాడి దగ్గర లేవు, ఏం చేస్తాడు? మీరు తీసుకుంటారు ఇద్దామని, కానీ మీ దగ్గర లేకపోతే ఏం చేస్తారు? పోయింది, మొత్తానికి మాట తప్పారు కదా. నిజంగా మీరు మాట తప్పని అడిగితే ఇల్లు అమ్మేసి కట్టాలా, లేకపోతే మీ పెళ్ళాన్ని నగలు అమ్మేసి కట్టాలి. మాట అంటే మాట, అంతే కదా. ఆ పని చేయడానికి తయారుగా ఉంటారు. ఇల్లు అమ్ముకుని ఎక్కడికి పోతాడు. వాడు పాపం ఎవడైతే మనకి అప్పిచ్చాడో వాడే 4 రోజులు చక్కెర కొడతాడు, వాడే తీసుకొచ్చిపోతాడు, తర్వాత తీసుకుంటాడు. ఉన్నప్పుడు ఇద్దాంలే. ఇదంతా కూడా తప్పు. కాబట్టి ఈ భౌతిక జగత్తులో అందరూ కూడా మన దగ్గరికి స్వార్థంతోనే వస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కడు తన స్వార్థం కోసం ఉంటూ ఉంటాడు. ఇక్కడ నాకు ఈ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి, లేకపోతే నేను పోతా సార్, అంతే కదా. నేను పోతున్నా సార్, మాకు హైదరాబాద్ ఎందుకంటే బాగానే ఉంది, ఇక్కడ మేమేం చేస్తాం. కానీ దేవుడి కోసం వచ్చిన వాడు ఏం చేస్తాడు? దేవుడికి తెలుసు ఎప్పుడు నాకేం చేయాలో. ఒకసారి దిగామంటే దిగాం, ఇంక మునగాల్సిందే, అంతే కదా. కానీ మనం మన మాటను తప్పి అటు ఇటు వెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. కానీ ఈ భౌతిక జగత్తులో ఇబ్బందికర పరిస్థితులు, కోపాన్ని కలిగించే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. కనుక ఒక ఆధ్యాత్మిక వ్యక్తి సహనశక్తి కలిగి ఉండాలను, క్షమాగుణాన్ని కలిగి ఉండాలను. లేనితో అతడు కూడా మామూలు వ్యక్తుల వలె పగ తీర్చుకునడం వలని పంతాన్ని నెగ్గించుకోవాలనే స్వభావాన్ని పొందగలడు. అంటే స్వాములు అయిన తర్వాత కసి పెట్టుకోవడం, పగ తీర్చుకోవాలని పంతానికి పోవడం అంటే పరిస్థితిని సరి చేయాలి. అంటే మనస్సు మెత్తగా ఉంటే ఇట్లా మామూలు వ్యక్తులకైతే ఇవన్నీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఏం భజన చేయటంలా. బట్ వాళ్ళలో 1 అంటే 4 అంటాడు వాడు. అంతే మనుషులంతా కూడా. మీరు ఒక మాట అన్నారంటే వాడు 4 గంటలకు వస్తుంది. మేము తక్కువ అయింది. కాబట్టి ఆ విధంగా వ్యక్తి తన బుద్ధిని పాడు చేసుకొని మనిషి వ్యర్థమైన తుష్యమైన విషయాలు. నిన్న కూడా ఏమైనా అడిగాం, మిమ్మల్ని ఏమన్నా తిడితే ఏం చేస్తారంటే ఏం జవాబిచ్చారు? వాడే వస్తాడు, హరే కృష్ణ పోతాడు, అంతే కదా. లేకపోతే మీ తలకాయ కూడా వేడెక్కిపోతుంది. వాడే తిట్టాడు చెప్పి మీరు కూడా 4 తిడితే ఇంక గొడవలు, కత్తులు, కట్టార్లు, జనాలు, భజన అక్కడ ఉంటుంది, అక్కడ పోయింది. పోలీస్ స్టేషన్స్ కూడా చక్కెర కొడుతూ ఉండాలి. కాబట్టి మీరు తెలియగల వాళ్ళైతే పంతానికి పోకుండా, ఎవడో మిమ్మల్ని అంటాడు పొరపాటున లేదా మిస్అండర్స్టాండింగ్, నేనేందో నాకు తెలుసు, దీన్ని పట్టుకుని నేను అనవసరంగా రచ్చ చేయడం, వాడు చేస్తాడు. కాబట్టి
మనిషి వ్యర్థమైన తుష్యమైన విషయాలు మాట్లాడక భగవద్ధామానికి వెళ్ళడానికి మానవ జీవితం సంబంధించిన అసలైన విషయాల్ని చర్చించవాలి. అంటే మనుషులు ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మీరు తెలివి గల వాళ్ళైతే ఈ సంవత్సరంలో ఉన్నంతకాలం మనకి తిప్పలు తప్పవు. కాబట్టి నేను బతుకుతో బాధ్యతలు చూసుకుంటూ మళ్ళీ జన్మ లేకుండా పోవడానికి నేను మనసులో ఉండే కోరికల్ని నేను మెల్లిగా నిర్మూలన చేసుకోవాలి. భజన చేస్తే కోరికలు పోతే ఇంతకుముందు 10 లక్షలు కావాలని ఉంటుంది. మీరు భజన చేస్తుంటే 10 లక్షలు ఏం చేయాలి, 5 లక్షలు మన పని చాలు. అది కాకుండా ఇంకా మన ఖర్చుకి నెలకి జనాలంతా కూడా 20,000 30,000 జీతంతో బతుకుతున్నారు. అట్లా మీ స్వభావం మెల్లిగా మారిపోతుంది. వస్తే పర్వాలేదు, డబ్బులు కావాలంటే వస్తాయండి, రాసి పెట్టంటే వస్తాయి, లేకపోతే రావు కదా. అంటే వస్తే మంచిదే, రాకపోయినా కూడా ఈ రకం కాలేదు, 20,000 కూడా మన ఇల్లు గడిచిపోతుంది, పర్వాలేదు, ఇట్స్ ఓకే. కానీ మీరు 24 గంటలు ఆ విధంగా ఆలోచించండి. కాబట్టి అది ఎప్పుడు వీలవుతుంది? జీవితంలో ఏదో అని తినడానికి ఉండడానికి ఏర్పాటు చేసుకుని నేను భగవంతుడి వైపుకి మనసు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి అన్నవాడు ఆ విధంగా సమయాన్ని చక్కగా ఇట్లా మందిరానికి పోవడం, సేవ చేసుకోవడం, భజన చేసుకోవడం, ఇట్లా చదువుకోవడం, కొన్ని గంటలు 8 గంటలు పని చేయండి. ఆ 8 గంటల్లో వచ్చిందో నాకు రాసి పెట్టింది అనుకుని అప్పుడు ప్రశాంతంగా మిగతా 8 గంటలు నిద్రపోతారు, 8 గంటలు పని చేస్తారు, 8 గంటలు చక్కగా ఈ భజన అని సేవ అని చెప్పి చదువుకోవడం, ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మౌనం అనే పదానికి అర్థం రాయి కూడా మౌనంగా ఉండును. రాయి కూడా అంతే కదా, రాయికి ఆలోచన ఉండదు, ఎందుకంటే దానిలో లైఫ్ లేదు. సో మౌనం అంటే కేవలం పెదవులు విప్పకుండా కూర్చోవడం కాదు, మనసులో సంసారపు ఆలోచన రాకుండా ఉండడం, దాన్ని మౌనం అంటారు. ఇక్కడ చూస్తుంది. కాబట్టి మౌనం అంటే కేవలం నోరు మూసుకొని ఉండడం కాదు, మనస్సులో సంసారపు ఆలోచనలు లేదా అది ఎప్పుడు సంభవం అంటే, ఎప్పుడు వీలవుతుందంటే మన మనస్సు నిండా దేవుడు ఆలోచనలు ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు వచ్చే అవకాశం. అంటే మనం భజన చేస్తుంటే మౌనంగా ఉన్నట్టు లెక్క, మనం దేవుడి పుస్తకాలు చదువుకుంటుంటే మౌనంగా, ఎందుకంటే సంసార ఆలోచనలు మనం తోసేస్తున్నాం బయటికి. కనుక వైదిక శాస్త్రముల్లో విధి నిషేధాలు ఉన్నాయి. అదే మనం పనికి మాలిన వాళ్ళతో కూర్చుంటే అంత కూడా మనకి తలకెక్కిస్తారు వాళ్ళు. కాబట్టి మీరు ప్రశాంతంగా బతకాలంటే మీ మిత్రులను కూడా మీరు చూసుకోవాలి. వీడితో స్నేహం అయితే నన్ను కూడా చెడగొడతాడు, కాబట్టి ఎంత పని ఉందో అంతవరకే వాడితో, అనవసరంగా వాడితో నేను కూర్చోవడం నేను పాడవుతాను. ఇక్కడ చెబుతున్నాడు వైదిక శాస్త్రముల్లో విధి నిషేధాలు ఉన్నాయి. మనిషి ఎల్లవేళ కృష్ణుడి గురించి పలుకవలను. సతతం కీర్తయంతో మాం, మనిషి ఎప్పుడు కూడా దేవదేవుడి గురించి ఆలోచించవలను, మాట్లాడవలను. అతని నామ లీల పరికరాల గురించి కీర్తించవలను. భాగవతంలో, ఈ భాగవతం మనం చదివేది, శ్రోతవ్య కీర్తితవ్యస్య ధ్యేయ పూజ్యస్య నిత్యద. మనిషి ఎప్పుడు దేవదేవుడు కృష్ణుని గురించి వినవలను, మాట్లాడవలను, ధ్యానించవలను, అతనినే అర్చించవలను. ప్రామాణికుడైన గురుదేవుడు అతడు నిష్ఠావంతుడేడు. అటు గురువు అంటే అతను ఒకటిగా మాట్లాడడమే కాదు దేవుడి గురించి, అతను నిష్ఠగా బతుకుతాడు కూడా. ప్రామాణికమైనటువంటి గురువు అతడు నిష్ణాతుడై ఉండును. కల్పితమగు ధ్యాన యోగ పద్ధతుల్ని చెప్పేవాళ్ళు
కృత్రిమంగా ఆ విధంగా మౌనిగా ఉండలేడు. అతడు కృష్ణుని ప్రేమయుత సేవలో ఎప్పుడూ లగ్నము కావాలనగా, అంటే మనం కృష్ణుడు కాకుండా యోగా చేస్తూ ఉంటారు కదా, లేదా ఇక్కడ చెప్పాడు కదా ధ్యానం. కలికాలంలో ఈ ధ్యానం యోగం కృష్ణుడు తెలియకపోతే ఎవరు ధ్యానం చేస్తున్నారు? మీరు కేవలం శరీరంతో ఆసనాలు వేస్తూ ఉంటే మనసు ఎలా అదుపులోకి వస్తుంది? మనసు అదుపులోకి రావాలంటే మనసును కృష్ణుడు మీద పెట్టాల్సింది. ఇక్కడ చూస్తుంది అటు యోగా చూడడానికి ఇంప్రెసివ్గా ఉండొచ్చు. ఎవడైనా యోగా చేస్తుంటే ఎవడ బిగబొట్టు కూర్చుంటే ఏమో నిశ్శబ్దంగా ఉన్నాడని, కానీ లోపల ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. కానీ మీరు చక్కగా హరే కృష్ణ అంటూ ఉంటే మీ మనసు తిన్నగా ఉంటుంది. ఎవరైతే ఎప్పుడు కూడా కృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటారో, కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారో, అటువంటి వ్యక్తికి వ్యర్థ భాషణ కొరకు సమయం ఉండదు. నిజంగా మౌనం అంటే అది. మౌనం అంటే దేవుడి గురించి తప్ప మిగతా అనవసరమైనటువంటి ఆలోచనలన్నీ లేకుండా ఉండడం. మనిషి తన శక్తి అనుసారం చదువుకున్న వాళ్ళైతే మనం ఈ కృష్ణ భక్తి సాహిత్యాన్ని చదవాలా. ఇతరులకు బోధించుట, స్వాధ్యాయం అంటే మనము చదవాలా, ఇతరులకు వివరించాలా. బ్రాహ్మణునికి జ్ఞానము విజ్ఞానం అంటే ఒట్టి మాట్లాడడమే కాకుండా వాళ్ళు చేతల్లో కూడా. కాబట్టి మీరు ఒక భక్తుడిని గుర్తుపట్టాలంటే ప్రవచనం వినంగానే తెలియదు. ఇప్పుడు నేను ప్రవచనం ఇస్తున్నాను, నిద్రలే నేను మీద పడతావు. ఇప్పుడు నేను ప్రవచనం ఇస్తూ ఉంటా, బాగానే ఉంది, ఈయన స్వామి బాగానే మాట్లాడుతున్నాడు అంటే బాగానే మాట్లాడుతున్నాను, కానీ ఈయన బతికి ఎట్లా గడుస్తుంది అది దగ్గరుంటే కానీ తెలియదు మనకి. ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నాడు, ఏం తింటున్నారు వీళ్ళు ఆడవాళ్ళతో ఎట్లా ఉంటున్నారు, కొత్త రోజంతా ఏం చేస్తున్నారు అంటే అప్పుడు మీరే లొంగిపోతారు. ఈ జీవితం చూస్తే చక్కటి భక్తుల్లాగా ఉన్నాడు. అటు మనం ఈయన దగ్గర వినయంగా ఉండి మనం కూడా నేర్చుకోవాలి. అంటే ఒక ప్రవచనం వినేటప్పుడు నాయకులు, రాజకీయ నాయకులు స్టేజ్ ఎక్కేసి దంచి కొడతాడు. ఆ పక్కన చూస్తే పోగానే అక్కడ మాంసం సారా పెట్టి కూర్చున్నాడు. ఏమయ్యా ప్రవచనం బాగానే ఇచ్చానా వాడు అడిగేది. స్టేజ్ జనాలందరినీ ఊరుతులగిస్తాడు. ఆ జగన్మోహన్ రెడ్డిని అప్పుడప్పుడు పొరపాటున యూట్యూబ్లో ఓయమ్మ ఎంత డైలాగులు వేస్తూ ఉంటాడు కదా. అడగండి ఆ చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మోడీ గారిని అడగండి, ఏం పెద్ద ఇదేనట్టు అని బెయిల్ మీద బయట తిరుగుతా ఏమి మాట్లాడతాడు. అంటే జనాల్ని రెచ్చగొట్టడానికి. పాపం జనాలకి ఏం తెలుసు, ఎవడు ఎంత గట్టిగా మాట్లాడితే జనాలు అరే కరెక్ట్గా చెబుతున్నాడు, వాడెట బతుకుతున్నాడు అది కూడా చూడాలి కదా. ఈ రోజులు ఎవడు కూడా ఎక్కడైనా చంద్రబాబు నాయుడు జగన్ ప్రోగ్రాం జరుగుతున్నాయండి, అక్కడ 20,000 మంది 30,000 మంది వస్తారు. మీకు తెలియదు అని ఎవడు డబ్బులు తీసుకోకుండా ఎవడు బస్సు ఎక్కడెక్కడ మాకు బిర్యానీ పలావ్ ప్యాకెట్లు అందించాలా, అది మేము రోజు మేము బయట 800 సంపాదించుకుంటే 1000 రూపాయలు మా చేతులు పెట్టండి. అప్పుడు మేము పచ్చ జెండా కూర్చుని ప్రశాంతంగా బస్సులో కూర్చుని ఈరోజు పని చేయకుండా బిర్యానీ తిని వచ్చి 1000 రూపాయలు జేబులో పెట్టి కూర్చుని ఇంటికి అంతే కదా పంచి పెడతారు లేదా పెట్టాలి, లేకపోతే వాడు వస్తాడు. అంత అభిమానమే అయింది. కాబట్టి జేబులో 1000 రూపాయలు పెట్టాలా, బాగా పెద్ద చికెన్ బిర్యానీ ప్యాకెట్ బాగా ఇవ్వాలా. అప్పుడు వాళ్ళు పిక్నిక్ లాగా వచ్చి చలో ఈరోజు పని లేకుండానే డబ్బులు వచ్చి తినేసి అట తిరిగేస్తున్నాం.
కానీ అభిమానం అంటే మోడీ గారులాగా. మోడీ గారు వచ్చారంటే జనాలంతా కూడా అభిమానం కొద్ది. ఎందుకంటే తెలుసు ఆయన ఎట్లా రోడ్లు వేయించాడు, ఎట్లా వందే భారత్లు పెట్టాడు, ఎట్లా స్కీములు నడిపాడు, ఎట్లా ఆయన బాంబులు పేలకుండా చూశాడు, ఎట్లా ఆయన చట్టాలు మార్చి పారేస్తున్నాడు. ఇక హిందువులందరూ కూడా ప్రశాంతంగా బతకడానికి అటు జనాలంతా. ఇప్పుడు మీరే అన్నారు ఇక్కడ బీజేపీ వాళ్ళు గెలిచేదేం లేదు, అయినా కూడా మీరు బీజేపీకి ఓటేస్తారు ఎందుకన్నారు? అభిమానం ఉంది. మీరు బీజేపీ ఎవడు నిలబట్టలే, బీజేపీ ఎవడు నిలబట్టలేదు ఇక్కడ పోటీ వచ్చి ఇండిపెండెంట్లు టీడీపీ తరఫున వాళ్ళు 3 కూటమి అయ్యాయి కదా, టీడీపీ, జనసేన, బీజేపీ. ఇప్పుడు మనకి టీడీపీ గెలిచినా సపోర్టు బీజేపీకే అని ఎలక్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ చేయొచ్చా? వాళ్ళకి ఎక్కువ వచ్చాయనుకోండి, మళ్ళీ మాట మార్చేది. రాజకీయాలు అంటే కదా, అందుకే అన్నాడు దుర్మార్గులు మాత్రం రాజకీయాలకు పోతారు, వాడికి ఒక మాట తీరు అనేది ఉండదు. ఇంతకుముందు తిట్టుకున్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు బీజేపీ, వాళ్ళిద్దరు ఒక పక్కన చేరారు. వాళ్ళు తిట్టుకొని బూతులు లేవు, వాళ్ళు ఇప్పుడు ఇద్దరు కలిసిపోతున్నారు. ఏందో అది. కానీ ఒక పాయింట్ చెబుతూ ఉంటాం మేము, మోడీ గారు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అన్నీ తప్పు గెలవడానికి. గెలిచిన తర్వాత ఏం చేస్తాడు అది అక్కడ చూడాల్సింది. రాజకీయాలు అందరూ కొద్దిగా ఈ జిమ్మిక్కులన్నీ చేయాలి, తప్పదు. కానీ మోడీ గారు తన కోసం చేసుకుంటున్నాడా, దేశం కోసం చేస్తున్నాడా? కాబట్టి ఆయన రికార్డు చూస్తే ఆయన దేశం కోసమే కొద్దిగా అటు ఇటు తన పాలసీ మార్చుకుని టీడీపీ వాడితో కూర్చున్నాడు. చలో కనీసం వీళ్ళతో కలిసి పనిచేస్తే 400 దాటితే ఆ చట్టాలన్నీ తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో. లేకపోతే ఆయన ఒక కర్రాక మండలం పుచ్చుకుని హిమాలయాలకు పోతాడు, ఆయనకి అవసరం లేదు. ఆన్లైన్ ఇంకా అయిపోయింది, టైం అయిపోయింది, చదివి ఆపు చేస్తాం. కాబట్టి మనం ఊహాత్మకంగా మనస్సుని కంట్రోల్ చేసుకోలేం. ఖచ్చితంగా మీరు కృష్ణుడికి దండాలు పెట్టాలా, కృష్ణనామం అనాలా, కృష్ణుడి ప్రసాదాలు తినాలా, టైం ఉంటే ఇటువంటి మంచి పుస్తకాలు, కృష్ణుడి పుస్తకాలు చదవాలి. ఆ రకంగా మనసు మార్చుకోవచ్చు. కానీ మనం నాటకంలాగా ప్రవచనాలు వేయడం కానీ, లేదా నాటకంలాగా మౌనంగా ఉండడం, లేదా నాటకంలాగా ఆసనాలు వేయడం, అసలు విషయం మనస్సుని కృష్ణుడి విషయాల మీదకి తిప్పుకోవాలి. అన్నిటికంటే సులభమైంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అంటే ఎట తెలుసుకోవాలా చెప్పండి? ఈ మంత్రం పనిచేస్తుందా లేదా ఎట తెలుస్తుంది? మీకు మొదటి స్థాయి చెప్పలేదు, వీళ్ళు ఎవరైనా చదువుతారు, చాలా రోజుల నుంచి భక్తురాలంట. ఈ మంత్రం పనిచేస్తుందా లేదా ఎట చదువుతారు? రోజు చేస్తే తెలుస్తుంది. ఈ మంత్రం పనిచేస్తుందని తెలియాలంటే మీరు ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది? రోజు అప్లై చేయాలి. ఆల్ రైట్, నేను రోజు ఒక 30 నిమిషాలు 30 రోజులు చేస్తాను. ఆ తర్వాత కూర్చుని ఈ 30 నిమిషాలు 30 రోజులు చేయడం వల్ల నాకేమన్నా మార్పు వచ్చిందా? వచ్చింది. ఆల్ రైట్, పనిచేస్తుంది. కాబట్టి ఈ మంత్రం అనేది భగవన్నామం పనిచేస్తుందా లేదా అంటే మీరు ఏదో వారంలో ఒకరోజు లేదా ఎప్పుడో 1 గంట సేపు అట్లా కాదు. మంత్రం పనిచేస్తుంది లేదా తెలుసుకోవాలంటే రోజు కంటిన్యూస్గా కొంతకాలం అంటే తెలిసిపోతుంది. అప్పుడు ఇంక మీరే వదిలిపెట్టదలుచుకోరు. అటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో బతుకుతారు. ఎన్ని పనులు ఉన్నాయో ఉన్నా. నువ్వు 2 కోట్లు తెచ్చావా లేదా? అబద్ధం. 2 కోట్లు తెస్తాను, కోట్లంటికి తెస్తాను. నిన్న వచ్చి నాకు ఇది డబ్బులు ఏం కాదు కదా, దేవుడికి వాడాలా. విలువైనవి ఎంత ఉంటాయి? నిన్న జపం చేసావు మాలతో, ఇప్పుడు మాల తీసుకున్నావు కదా, చేయాలా?
నువ్వు లావు తగ్గాలన్నా లోపల నీకుండే పొగరు తగ్గాలన్నా అందరు నవ్వుతారా అందరి ముందు ఇంత లావుగా చొక్క అయిపోతే జపం చేసుకో బస్. నీకు టెన్షన్ పుట్టినప్పుడల్లా ఆ కృష్ణుడి ఫోటో ఎదురుకుండా పెట్టుకోవడం, జపం చేసుకోవడం. కారులో వచ్చా ఎటు వచ్చావు నువ్వు? పరిగెత్తుకొచ్చావా? పరిగెత్తి అన్నాడు. మళ్ళీ మాట్లాడదాం. మీ మిస్సెస్ రాలేదా? తిరుపతి. ఆల్ రైట్, విల్ కంప్లీట్. ఇంకొద్దిగా 10 లైన్లు ఉన్నాయి. ఆర్జవం. ఆర్జవం అంటే నిజాయితీతనం, పారదర్శకత. కాబట్టి భక్తులు పబ్లిక్లో ఒక రకంగా, వ్యక్తిగత జీవితంలో ఒక రకం కాకుండా, నిజంగా మనం భక్తులైతే మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మన జీవితం నిజాయితీగానే ఉంటుంది. 10 మందిలో ఉన్నప్పుడు అందరూ చూస్తున్నారు దీన్ని. కాబట్టి నిజంగా ఎవరిని భక్తి చేస్తుంటే వాళ్ళల్లో పారదర్శకత లేదా నిజాయితీతనం అనేది వస్తుంది. మనం భగవన్నామంలో ఆనందం పొందనంత వరకు మనిషి కుటిలత్వాన్ని వదిలిపెట్టలేడు. అంతే కదా. భగవన్నామంలో ఆనందం అయితే మీరు నిజంగా పట్టించుకోరు. అవసరం లేకపోతే కడుపు నిండా తింటున్నాం, భగవన్నామంలో మనకు ఆనందంగా ఉంది, ఏవాడిని మోసం చేయాలా, ఏ అబద్ధాలు చెప్పాలా, పోతూ ఉంటారు. ఇక్కడ చెప్పేది అది. నిజాయితీ పేరిట ఇతరులను అవమానించుట ఇది సరళత్వానికి విరోధం. కాబట్టి అంటే మనం మాట్లాడిన కూడా వినయంగానే, మనం మంచి వ్యక్తి అయినా కూడా ఇతరుల్ని దబాయించకుండా, ఇతరుల మీద పెత్తనం చేయకుండా, స్త్రీ సాంగత్యమును పూర్తిగా వదిలివేయటను లేదా సాధు స్వభావాలకు సంతానాన్ని కనుట అనే ప్రయోజనానికి మైథున భోగం అంటే గృహస్థులు పిల్లల్ని కంటే తప్పేం లేదు. అది ఇక్కడ చెప్తుంది. ఇక 5 మంది పిల్లలు ఉన్నారు, తప్పేం లేదు. కానీ పిల్లలు అక్కర్లేదు, నాకు ఆ మైథున సుఖం కావాలా, అటువంటి వాళ్ళు మంచి వ్యక్తులుగా ఉండలేరు. దాన్ని బ్రహ్మచర్యం అనేటువంటి పదం సూచించింది. ఎవరి పట్ల కూడా మనం హింస చేయరాదు. అంటే మాంసాహారాన్ని అంటే వాటి బతుకుతున్నాయి, మనం తినడం కోసం కాదు. నువ్వు మాంసం తింటావా అసలు? మరి ఇంతలా ఎట్లా ఎక్కావు? మామూలుగా జై శ్రీరామ్, జై శ్రీరామ్. గొంతు నిన్న బాగానే ఉంది, ఈరోజు ఏమైంది? నిన్న గొంతు బాగానే ఉంది కదా, నిన్న గొంతు బాగానే ఉంది, ఈరోజు గొంతు పాడైంది. జై శ్రీరామ్. జీవునకు సుఖ దుఃఖాలను కలుగజేసే కర్మ నియమాల్ని తెలుసుకోనంత వరకు మనిషి, కొంతమంది బాగా దానాలు ఇస్తూ ఉంటారు కానీ మాంసాహారం తింటారు. ఊళ్ళో వాళ్ళంతా చాలా గొప్ప మనిషి అనుకుంటారు. పాపం ఈయన స్కూళ్ళు కట్టిస్తున్నాడు, హాస్పిటల్ కట్టిస్తున్నాడు ఇవన్నీ. కానీ మీరు మాంసం తింటున్నారు అంటే మనుషుల ముందు మీరు గొప్పగా కనిపిస్తున్నారు, కానీ మీరు ఇతర జీవుల్ని హింసిస్తున్నారు. అంటే భగవంతుడి దృష్టిలో మీరు నేరస్తుడే. నిజంగా మీరు మంచి వ్యక్తి అయితే మీలో వస్తుంది, ఎందుకు తినాలి కోళ్ళు మేకలు? భగవంతుడు తినడానికి ఇన్ని కూరగాయలు ఇచ్చాడు, ఇన్ని ఆకుకూరలు ఇచ్చాడు, ఇన్ని పప్పు ధాన్యాలు ఇచ్చాడు, ఇన్ని డ్రై ఫ్రూట్స్ ఇచ్చాడు, ఇన్ని పండ్లు ఇచ్చాడు, సరిపోయింది. తుట్టతుదకు భౌతిక జగత్తులో హింస అనేది తప్పించుకోలేము. ప్రతి జీవునిపై ముసలితనము, వ్యాధి, మృత్యువు బలవంతంగా రుద్దబడును. కాబట్టి జీవితం హింసతో నిండి ఉన్నది. కనుక ఏదో ఒక రీతిగా కృష్ణుని శరణాగతిని అంటే అంతేగా. మీరు హింస చేయకపోయినా కూడా రోగాలు వచ్చి బాధపడతారు, హింస చేయకపోయినా ముసలితనం వచ్చి మంచంలో పడతారు. కాబట్టి ఇతరులకు మేలు చేయాలంటే వాళ్ళను కూడా
సంసారం నుంచి వాళ్ళ ఆలోచన దేవుడి వైపుకి తిరిగే విధంగా ఇతరులను ఒప్పించి వారు ప్రకృతి నియమాలను పాటించినట్లుగా చేయవలను. కలతను కలిగించే ద్వంద్వములు ఎదురైనా మనిషి ప్రశాంతంగా ఉండవాలని కృష్ణ భగవద్గీతలో మాత్రా స్పర్శ సుఖం. ఎప్పుడైనా దుఃఖాలు వస్తుంటే సుఖాలు దుఃఖాలు ఏ రకంగా ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం అలాగే సుఖాలు దుఃఖాలు జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనిషి వాటి వల్ల మరింత ఆందోళన పడకూడదు. జస్ట్ టాలరేట్. ఇప్పుడు ఎండ గట్టిగా ఉంది, టాలరేట్. మెల్లిగా ఎండాకాలం అయిపోతుంది, వానలు వస్తాయి. అంతేగాని మీరు 5 లక్షలు పెట్టి బిల్డింగ్ అంతా నేను సెంట్రల్ ఏసీ చేయాలా, మళ్ళీ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చారంటే మళ్ళీ ఎండ, అప్పుడు అంటూ ఉంటాయి. అలవాటు చేసుకుంటే ఆ ఖర్చు తగ్గిపోతుంది, ఆ బిల్లులు తగ్గిపోతాయి. ఆ తర్వాత బయట లోపల ఒక ఫ్యాన్ వేసుకొని పోతూ ఉండడం, ఎట్లుంటే అట్లా అది చెబుతున్నాయి. టాలరేట్. కౌంతేయ, తాత్కాలికమైన సుఖ దుఃఖాలు అవి శీత వాతకాలాలు లాంటివి. ఓ భారత, ఇంద్రియ అనుభవాలను కలిగడి ఇవన్నీ కూడా శరీరానికి కదా, ఎండ వాన ఆత్మకి ఎంత కదా అలవాటు చేసుకున్నట్లయితే. మా భక్తులు వీళ్ళు ఏకాదశి అంతా కూడా ఏం తినకుండా ఉపవాసం ఉంటారు. మీరు ఎప్పుడైనా ఉపవాసం ఉంటారా? ఎప్పుడైనా ఉపవాసం ఉంటారా మీరు? నెలలో ఎప్పుడు ఉంటారు? కార్తీక మాసంలో అంటే రకరకాల దేవుళ్ళు అయింది. ఇందాక కృష్ణుడు అంటే నాకు ఇష్టం సార్ అలా అయ్యప్ప అంటారండి. ఇప్పుడు అందరు నవ్వండి ఒకసారి మళ్ళీ. ఇందాకే ఆయన నాకు కృష్ణుడు చాలా ఇష్టం అన్నాడు, మళ్ళీ కార్తీకంలో అయ్యప్ప అంటారండి. అదే ఏందని రకరకాల ఎంత భగవద్గీతలో ఎవరు దేవుడు అని చెప్పారో ఆయన తెలుసుకోండి. అది కార్తీకం కావచ్చు, అది వైశాఖం కావచ్చు, అది మాఘమాసం కావచ్చు, నెలకో దేవుడు మారుతూ ఉంటాడు. అయింది ఇంకోసారి నవ్వండి అందరూ. నెలకో దేవుడు. ఇది కార్తీకం సార్ శివుడిని పూజిస్తాం, ఇది మాఘమాసం సార్ అమ్మవారిని పూజిస్తాం. అంటే నాకు దేవుడు ఎవరో తెలియస్తాడని చెప్పినట్టు. భగవద్గీత అందుకే మీ చేతిలో భగవద్గీత చూసానే, దానిలో ఎట్ట చెబితే అట్ట చేయండి. దానిలో మేము శివుడిని చూసి నవ్వటల్లా, మిమ్మల్ని చూసి నవ్వుతున్నాం. శివుడిని చూసాక అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు, అక్కడ చూడండి ఆ తలుపుకి ఉన్నాడా, 4 తలకాయలు. ఆ పైన శివుడు ఉన్నాడు, ఉన్నాడా? మాకు వాళ్ళంటే గౌరవం కాబట్టి పెట్టాం. అక్కడ దేవుడిగా పెట్టలేదు, వాళ్ళంత పెద్ద పెద్ద దేవతలు కాబట్టి వాళ్ళకి దండం పెట్టుకోవచ్చు. కానీ ఈ నెలలో ఏం దేవుడు, వచ్చే నెలలో ఆయన దేవుడు నవ్వాల్సిన పరిస్థితి. దేవుడు నెలకి మారడు. దేవుడు ఎవడో వాడే ఉంటాడు ఎప్పుడు. కానీ దేవతలు ఉంటారు, వాళ్ళని గౌరవించాలి. అలాగే అయిపోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. కానీ భగవద్గీత చేతిలో పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇంకేం చేసి